అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం ఆఖరు 2 వచనాలు చదువుతున్నాం. 26వ అధ్యాయం 30-31 వచనం. అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారు లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీయూ చేయలేదని తమలో తాము మాటలాడుకునిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల ఇతని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. చదవబడిన లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి అందున్న సంగతిని తేటగా బయలుపరచి మీ నామమునకి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. మా ప్రభువా, మీరు తోడై ఉండి చేస్తున్న మేలులన్నింటిని బట్టి స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత, వందనాలు మీ నామమునకే చెల్లించుచూ ఉన్నాం. సమస్త విషయాల్లో మేలు కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, వాక్యమై ఉన్న యేసు క్రీస్తు ఏమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి ఎన్నో విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా కొన్ని సంగతులు లేఖనాలలో నుండి మనం విని మేలు పొందడానికి ప్రభు ఎంతో కృప చూపారు. ఈ చివరి 2 వచనాలు 30, 31, 32 వచనాలలో అధిపతుల తీర్మానం అని సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. అధిపతుల తీర్మానం, అధిపతుల తీర్మానం. ఈ అధిపతుల తీర్మానం, అందరూ అధిపతులు లేచి అవతలకు పోయిరి. అవతలకు పోయి ఏం చెప్పారు, ఈ మనుషుడు మరణమునకు బంధకములకును తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. ఎంత చక్కని మాట మనము చూస్తున్నామో చూడండి. దేవుని దాసుడైన పౌలును గూర్చి వారు మాట్లాడిన గొప్ప మాట. ఈ మనుషుడు మరణమునకును బంధకములకును తగినదేమీ లేదు. మరి తగినదేమీ లేదన్నప్పుడు ఆయనకు విడుదల కలుగ చేయాలి కదండి. ఆయనకి విడుదల కలుగ చేయాలి. కానీ వారు ఆయనకు విడుదలను ఇచ్చినట్లుగా లేదు. 30, 31 వచనంలో అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల అతని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాడు. విడుదల చేయవచ్చు అని ఫేస్తుతో చెప్పాడు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినప్పుడు విడుదల చేయవచ్చని ఫేస్తుతో చెప్పాడు కదా. ఇరవై 23వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదువుకుంటే, 23వ అధ్యాయం 29వ వచనం, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి
అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరమేమి అతని అందేమియూ కనుపరచలేదు అన్నాడు. ఈ మాట కూడా చూడండి. ధర్మశాస్త్ర వాదములను గుర్చి అతని మీద నేరము మోపిరి గాని మరణమునకైనా బంధకములకైనా తగిన నేరం అతని అందేమీ లేదు. ఎంత విశేషమైన విషయం! ప్రభునందు ప్రియులారా, ఈ మాటలను మనము గమనించాలి. 32వ వచనంలో అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అని ఎడల ఇతని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాడు. ఇతనిని విడుదల చేయవచ్చు అని ఫేస్తుతో చెప్పాడు. నిజమే. 25వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుకున్నాం. 25వ అధ్యాయం 11వ వచనం. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందును అన్నాడు. ఈ ఒక్క ముక్క కోసం వీళ్ళేం చేశారండి? నేరమేమీయూ లేదు, అపరాధమేమీయూ లేదు, మరణమునకు ఏమీ కారణము లేదు, బంధకములకు కారణము లేదు. అయినను ఆయనను బంధించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసింది ఒక్కటే. నీతిమంతుడైన వానిని నిష్కారణంగా నెపములతో, నేరములతో ఆయనను సభ ఎదుట నిలువబెట్టిరి అని మనము చూడవచ్చు. దైవ గ్రంథములో వ్రాయబడినట్లు అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో 28-19 యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. చూడండి, యూదులు ఆయనకు మాటి మాటికి, గడిగడికి అడ్డము చెప్పడం మూలాన నేను కైసరు ఎదుట చెప్పుకొందునని అనవలసి వచ్చింది. అంతేగాని నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. అసలు ఈ మాట చూడండి. నా స్వజనముల మీద నేరము మోపవలనని నా అభిప్రాయము కాదు. ప్రియులారా, మనము గత వర్తమానాలలో ఆలోచన చేసినట్లయితే నేరమేమీ లేకపోయినా, అపరాధమేమీ లేకపోయినా శిక్షించబడిన భక్తులను చూచాం, మన ప్రభువును చూచాం. నేరం లేదు, అయినా శిక్షించారు. అపరాధమేమీ లేదు, ఎవరికి కనబడలేదని మనం విన్నాం.
హేరోదుకు కనబడలేదు, పిలాతుకు కనబడలేదు, అధిపతులకు కనబడలేదు. అయినా కొందరు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ప్రజలు యేసు ప్రభు వారిని చంపండి, బరబ్బాను విడుదల చేయండని ఆ రోజు కేకలు వేశారు. ఆ కేకలే గెలిచాయి. ఇప్పటికీనండి కొన్నిసార్లు నేరము లేనివారు, నేరము చేయనివారు బలి పశువులుగా మారాల్సి వస్తుంది. ఇప్పటికి ఎంతో మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. అపరాధము లేకపోయినా వెలుపల రకరకాల సాక్ష్యములు వారిని గురించి చెబుతా ఉన్నారు. అయితే ప్రభు ఒక మాట చెప్పాడులేండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా చెప్పి నేరములను మోపి మిమ్మును హేళన చేసిన, అపహాస్యము చేసిన మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. అంటే ఇప్పుడు పౌలు యొక్క ఫలము దేవుని ఎదుట అధికమవుతుంది అని అర్థం. చూడండి ఎంత అన్యాయం. నేరము లేదు, తప్పిదము లేదు, అపరాధము లేదు. అయినను పౌలును ఇంతమంది కలిసి ఈ విధముగా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? న్యాయం కాదు. సరే, సహజంగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళని ఏదైనా అంటాం. ఇది మానవ నైజం, అవునా కాదు? వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ అంతు తేలుస్తాం అని అంటారనరా? కానీ ఇక్కడ పౌలు నా స్వజనుల మీద నేరము మోపాలనే అభిప్రాయం నాకు లేదు అంటే, మనల్ని ఆ వ్యక్తి చెడ్డోళ్ళుగా చిత్రీకరిస్తూ ఉంటే మనం వాళ్ళని చెడ్డోళ్ళు అనకూడదు అనే సత్యం ఇందులో దాగి ఉంది. నేరాలు మోపినప్పటికీ ప్రియులారా, వారిని నా స్వజనులు అని అనుకుని ఏం చేస్తున్నాడు? వారి పట్ల ప్రేమ చూపుతానే ఉన్నాడు, క్షమాభిక్ష పెడుతూనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు నాయన. అది ఎలాంటి సమయం? 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అతనిని చూచి పండ్లు కొరికిరి. అదే సమయం, పండ్లు కొరుకుచున్న సమయం. కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అనే మాట చూస్తున్నాం. అంతేకాదు 58వ వచనం, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అలాంటి సమయములో ఈయనేం చేస్తున్నాడు? మోకాళ్ళుని. ఎలాంటి సమయం? కోపముతో మండిపడుతున్నారు, పండ్లు కొరుకుతా ఉన్నారు, ఇక లాభం లేదని చెప్పారు, వెలుపలికి వెళ్ళగొట్టారు, రాళ్ళు రువ్వి చంపే సమయములో ప్రభువా వారి మీద
ఆ ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో. ఇప్పుడు పౌలు నా స్వజనుల మీద నేరము మోపాలని ఆలోచన లేదు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం, ఇంతకీ ఆయన ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎవరిని చూశాడు ఈ మాట? స్తెఫనును చూచాడండి. స్తెఫనును చూచాడు. ఎందుకంటే 58వ వచనములో రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి అనుంది. తమ వస్త్రములు పెట్టిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద అన్నాడు. 60వ వచనం చివరి భాగములో సౌలు అతని చావునకు సమ్మతించెను అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఒక యవనస్తుని కొరకు ఒక యవనస్తుడు చనిపోతుండగా ఒక యవనస్తుడు సాక్షి. ముగ్గురు యవనస్తులు ఉన్నారు ఇక్కడ. అర్థమైందండి? యూత్ రిట్రీట్లో ఇది చాలా హైలైట్ వర్తమానం. ఒక యవనస్తుని కొరకు మరొక యవనస్తుడు చనిపోతుండగా మరొక యవనస్తుడు సాక్షిగా ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎందుకు చనిపోతున్నాడో ఆ యవనస్తుని కొరకు చూచిన ఈ యవనస్తుడు కొద్ది దినాలు గడిచే లోపల తన జీవితాన్ని మార్చుకున్నాడు యవనస్తుడైన పౌలు. ముగ్గురు యవనస్తులు కనపడ్డారండి. యేసుక్రీస్తు యవనస్తుడు, ఆయన కొరకు స్టెఫను యవనస్తుడు చనిపోతుండగా యవనుడైన సౌలు సాక్షిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవికతను తాటగా గమనించినట్లయితే ఆ రోజు చూచాడు. ఏంటి? మండిపడుతున్నారా? పళ్ళు కొరుకుతున్నారా? రాళ్లతో కొట్టి చంపుతున్నారా? అయినా వారి మీద పాపము మోపొద్దని ప్రార్థన చేస్తున్నాడా? ఇదెక్కడ విడ్డూరం? ఇదెక్కడ ఆలోచన? నిజంగా ఆయన యొక్క మనసులో ఆ రోజు ఈ బీజం పడిందండి. అందువల్లనే ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? నా స్వజనుల మీద నేరం మోపను. వాళ్ళు ఇన్నన్నా ఎంత చేసినా వాళ్ళని బట్టి ఈ సమాజం దగ్గరకు వచ్చి నిలువబడినా, వారు కేకలేసి చంపాలనుకున్నా, లేక అన్నపానములు మాని నన్ను చంపాలని ప్రయత్నం చేసినా, కుట్ర చేసినా, ఎన్ని చేసినా, యూదులలో ప్రముఖులను రేపినా, హింసలు కలుగజేసినా, ఇబ్బందులు పెట్టినా, వారెన్ని చేసినా ఏమి చేసినా నేను మాత్రం వారి మీద తప్పిదమేమి మోపాలని అనుకోవడం లేదు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే అందుకు స్టెఫను కారణం. మరి ఈ స్టెఫను ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి? వారి మీద నేరము మోపొద్దు, పాపము మోపొద్దని ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి? కారణం ఏమిటండి? యేసుక్రీస్తు యవ్వనుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారండి? తండ్రి వీరేమి చేయుచున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని చెప్పాడు. ప్రియులారా, ఇలా ప్రభువును బట్టి, ప్రభు పేరట మీలో క్షమించిన వారు ఎంతమంది ఉన్నారు?
ఇప్పుడు ప్రభువును గూర్చిన సంగతి స్టెఫను విన్నాడు, ప్రభువు క్షమించిన విషయం. ఆ సంగతి హృదయంలో బాగా తలపోసుకున్నాడు. ఓహో, నా ప్రభువును శిక్షిస్తున్నప్పుడు ఆయన ఎలా క్షమించాడో నేను కూడా అలా క్షమించాలి అని అనుకున్నాడు. అలా చేశాడు. ఆ సంగతిని గుర్తించినటువంటి పౌలు కూడా, అయ్యో, నేను కూడా నా స్వజనుల మీద నేరం మోపకూడదు. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా అని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇలా ఈ వార్త తెలిసిన దగ్గర నుండి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైట్ చేయాల అవతల వాళ్ళతో, నిందలు వేస్తే, నేరాలు మోపితే. అవునండి? లేదు, వాళ్ళు చెడ్డోళ్ళని మనం ఊరంతా చాటాల. ఇదేనా చేయాల్సిన పని? ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. క్షమించ ఒకరినొకరు క్షమించుకొని సన్మానించుకొని గౌరవించు. ఆ, అంత పని చేస్తున్నారా? చెయ్యకనేగా ఇప్పుడు ఈ బాధలన్నీ. మాటలు చెప్పడం కాదు సార్, మాటలు చెప్పడం కాదండి, అది చేతల్లోనికి రావాలి. ఎంత చేతల్లోనికి మన ప్రభువు చెప్పడమే కాదు, మీరొక్క వచనం చదవగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువును గూర్చిన సంగతి వ్రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇది ఎన్ని చేసినా ఏమి చేసినా ఆయన చూపించిన ప్రేమ దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతము ఎందుకు చూపాడు అనంటే, ఇబ్బంది పెట్టిన వారు కూడా రక్షించబడాలి, నాశనము నుండి తప్పించుకోవాలి. లేకపోతే యేసు ప్రభు ఎప్పుడో వచ్చేవారు. ఎప్పటిదాకా ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని గమనించండి. అలా ప్రేమించడానికి కారణం దీర్ఘశాంతం. అంత శిక్షించినా క్షమించడం ఎందుకు? ఆయన ఉద్దేశం ఏమిటి? రక్షించబడాలి, ప్రజలు రక్షించబడాలి. కొట్టేవారు కొట్టారా, తిట్టేవారు తిట్టారా, నెట్టేవారు నెట్టారా, ఉమ్మేవారు ఉమ్మారా, తన్నేవారు తన్నారా, ఈడ్చేవారు ఈడ్చారా, పిడుగుదులు గుద్దేవారు గుద్దారా, కాండ్రించి ముఖం మీద ఉమ్ములు వేసేవారు ఉమ్మారా, గడ్డపు ప్రక్కలు పెరికేవారు పెరికారా, నేరాలు మోపారా, నిందలు వేశారా, శిక్షలు వేశారా, అన్యాయపు తీర్పు తీర్చారా, ఎన్ని చేసినా ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు అనంటే, కొందరినైనను రక్షించాలి. ఇప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. అసలు ఆయన వాగ్దానం చేసిన సమయం అయిపోయింది, కానీ రావాలి, అయినా దీర్ఘశాంతము చూపుచున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అంటే, ఏదో ఒక రోజున వారు నా దగ్గరకు వస్తారు, నన్ను క్షమించమని అడుగుతారు,
నేను వారిని క్షమించాలి అని ఆయన ప్రేమించుచు ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంత సత్యము దాగి ఉందండి ఇక్కడ. అవునా? మనం సింపుల్గా అనుకుంటాం, ప్రభు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అని ఎందుకు మనకు అర్థమైంది. కనుక ఆయన దీర్ఘశాంతము చూపాడు, ప్రేమించాడు, క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు పౌలు అదే వరుసకు వచ్చాడు. ఎందుకు ఈయన ఇలాగూ చేస్తున్నాడు అని లేఖనాలను పరిశీలన చేసినప్పుడు తిమోతికి వ్రాస్తూ రెండవ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం, 2:10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను అన్నాను. క్రీస్తు యేసునందు రక్షణ పొందాలి. ప్రభువుకు ఏ ఆలోచన ఉన్నదో, ప్రణాళిక ఉన్నదో, అదే ప్రకారంగా యేసుక్రీస్తునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. నేను సమస్తాన్ని ఓర్చుకుంటున్నా. కారణం ఏమంటే రక్షణ పొందాలి సమస్త ప్రజలు. ఆ రోజు క్షమించింది అందుకే, ఆ రోజు మన్నించింది అందుకే. పాపము మోపొద్దు, నేరము మోపొద్దు, అసలు వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, క్షమించు అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రేమించి క్షమించిన కారణం ఏమిటంటే రక్షించడానికి. పౌలు రక్షణ పొందవలెనని సమస్తమును ఓర్చుకొనుచున్నాను అన్నాడు. రక్షణ పొందవలనని, మారు మనసు పొందవలనని, బ్రతుకు మార్చుకొనవలనని ఆయన ఏం చేస్తున్నాడన్నాడు? బ్రతుకు మార్చుకొనవలెనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు రాకడను గూర్చి. కనుక ఈ సంగతులన్నీ మనం వింటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, అధిపతులు చేసిన ఆలోచన అది మేలుకే అని మనము గమనించవచ్చు. ఇక్కడ మనం 3 వ్యక్తులను 3 కోణాలలో గమనించాం. స్టెఫను, పౌలు, యేసుక్రీస్తు. ఒక యవనస్తుని కొరకు మరొక యవనస్తుడు తన ప్రాణం పెట్టుచూ ఉండగా మరొక యవనస్తుడు సాక్షిగా ఉన్నాడు. కనుక ఈ ముగ్గురిలో ఉన్నటువంటి ఆలోచన ఒకటే కదా. స్టెఫను క్షమించాడు, పౌలు క్షమించాడు, విశేషంగా ప్రభువు క్షమించాడు. అంటే ప్రభువులో నుండి స్టెఫను నేర్చుకుంటే స్టెఫనులో నుండి పౌలు నేర్చుకున్నాడు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం కూడా ఇతరుల రక్షణ కొరకై మనం కూడా సమస్తమును ఓర్చుకొనవలసిన వారమై ఉన్నాం. అంతే కదండి. ఇతరుల రక్షణ కొరకై సమస్తమును మనము ఓర్చుకొని ప్రభువుకు మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యాలను మనము గుర్తించి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. సరే, 30 నుండి 32 వచనాలు అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో జవాబు లేని ప్రశ్న ఒకటి ఇక్కడ ఉంది. జవాబు లేని ప్రశ్న. ఈ విచారణ జరుగుచుండగా
పౌలుపై మోపుటకు నిందలను సేకరింపవలననడి పేస్తు ప్రయత్నం ఫలించలేదండి. చూడండి, అసలు ఈ పేస్తు అనే ఆయన అక్కడ విచారణ జరుగుతూనే ఉంది. ఈ పేస్తు ఏం చేస్తున్నాడంటే ఏదైనా నింద మోపాలి, ఏదైనా నేరం మోపాలి అని సేకరించే పనిలో ఉన్నాడట. ఏదైనా ఏదైనా మనం ఆలోచన చేసినప్పుడు ఈ సంగతులన్నీ మనము గుర్తిస్తూ ఉంటే 26వ అధ్యాయంలో మనకు అర్థమయ్యే సత్యం, ఈ విచారణ అంతా పూర్తయిపోయింది. అయితే ఫేస్తు కూడా అతని యందు ఏ విధమైన దోషమును కనుగొనలేదు, ఏ విధమైన దోషమును కనుగొనలేదు. అంటే ఫేలిక్స్కు కనబడలేదు, ఫేస్తుకు కనబడలేదు, అగ్రిప్పకు కనబడలేదు, బెర్నికేయకు కూడా కనబడలేదు. అక్కడున్న ప్రజల్లో ఎవరికీ కనబడలేదు. ఆయన తప్పిదము చేసినట్లు, నేరము చేసినట్లు, పాపము చేసినట్లు రుజువు కాలేదు. అంటే దీనిని బట్టి మనము చూస్తే మనం అర్థం చేసుకోవలసింది ఏంటి? ఆయనలో తప్పిదము లేదు గనుక, పాపము చేయలేదు గనుక కనబడలేదు. పాపం చేస్తే ఈవేళ కాకపోయినా రేపైనా కనబడుద్దండి. పాపము చేయకపోతే ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీని బట్టి ఒకవేళ అనని మాటలను కూడా అన్నాడని మిమిక్రీతో మిక్స్ చేసి చెప్పేవాళ్ళు తయారయ్యారు. వీడియోల్లో అవసరమైతే మార్పింగ్లు కూడా చేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజమా కాదా? కానీ రేపు ప్రభు దగ్గర నిలువబడినప్పుడు మన జీవితం, మన సాక్ష్యం ఎలా ఉండాలి? ఒక వచనం చదువుదాం. ఎలా ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఇది మర్చిపోవద్దండి. దేవుడు మన హృదయము కంటే అధికుడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమేమి ఎరిగినవాడో ఇప్పుడు మనం చెప్పొచ్చు కానీ సమయభావం గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి. మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి. అంతేకాదు ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. ఇప్పుడు మీరు చెప్పండి, మన హృదయం మన యందు దోషారోపణ చేయకుండా మనలను మనము జాగ్రత్త చేసుకోవలసిన అవసరత ఉన్నదా లేదా? ఉంది. మన హృదయం మన మీద దోషారోపణ లేకుండా మనలను మనము ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారం. ఈ సత్యాలను గుర్తించాలి ప్రియులారా. ప్రభు పిల్లలమైన మన బ్రతుకులో
తేటైన విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఆయన నామానికి మహిమ తెచ్చేటట్లు మనలను మనము సిద్ధపరచుకోవాలి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతి మన హృదయాన్ని మనము సమ్మతిపరుచుకొని దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరు దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనసు, మీ హృదయం ఈ చెయ్యి గుండె మీద వేసుకుంటే ఏం చెప్తుంది? దోషముందనా, దోషము లేదనా? ఏం నాకు తెలియదు. నా మనసు నాకు చెప్పుద్ది, నా హృదయం నాకు చెప్పుద్ది, నా అంతరాత్మ నాకు చెప్పుద్ది, నా మనస్సాక్షి నాకు చెప్పుద్ది. నాకే కాదు, మీకు కూడా చెప్పుద్ది. దేవుని ఎదుట ఎంతో పరిశుద్ధత కలిగిన వారముగా మనలను మనము కాపాడుకోవాలి. ఆ విధమైన అనుభవాన్ని మనము కలిగి ఎప్పటికప్పుడే ప్రభువును ఘనపరిచేవారుగా, మహిమపరిచేవారుగా ఉండగలుగునట్లు మనలను మనము సిద్ధపరుచుకున్నాం. స్టెఫనులో నేరము లేదు, పౌలులో నేరము లేదు. వారు ధైర్యంగా ఉన్నారు దేవుని కొరకు, వారిని క్షమించారు. ఒకవేళ వారు క్షమించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అలా క్షమించకపోతే కూడా మేము పాపం చేశామేమో అననే మనసు కలిగిన వారు. మరి మన జీవితం ఎట్లా ఉంది? మనం పరిశీలన చేసుకుని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత 27వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేయండి. సమస్త ప్రజలను మేలుల చేత నింపండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని అన్ని విధాలా ఎల్లవేళలా కరుణించి కటాక్షించి కాచి కాపాడి మేలు చేస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటిలో మీ సహాయం ఇచ్చి నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రాలు అర్పించచ్చు. విన్న విషయాలు అందరి హృదయాలలో ముద్రింపజేసి ప్రతి ఒక్కరూ మీకెంతో మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని, తోడయుండి కనికరించి కాపాడమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.